నిజగరి మగ నిజగరి పా నమస్తే రాజా గారు. నమస్కారం అండి. రాజా గారు, వీన్స్కి సంబంధించి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అంటే ఒక సమ్మిట్ లాగా నిర్వహిస్తూ ఉన్నారు 2 డేస్కి సంబంధించి. ఈ వర్క్షాప్ యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏంటండి? బేసిక్గా మనం ఎన్నోసార్లు అనుకున్నాం, ఈ ప్రాసెస్ మీద పేషెంట్స్కి ఎలాగో చాలా తక్కువగా అవేర్నెస్ ఉంది. వాళ్ళు పొరపాటున దాని గురించి తెలుసుకొని లేకపోతే కనుక్కొని లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళలో కూడా అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. మల్టిపుల్ లెవెల్స్లో ఈ పిరమిడ్ మనం చూసామంటే అవేర్నెస్ పిరమిడ్లో మల్టిపుల్ గ్యాప్స్ ఉన్నాయి, చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్ని ఎలాగోలా నింపాలనేది మన ధ్యేయం. సో ఈరోజు మనం దగ్గర 200 డాక్టర్స్ వచ్చారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి. బ్రెజిల్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫారిన్ కంట్రీస్ 2-3 కంట్రీస్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే సో దట్ వీఆర్ నౌ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బ్రెజిల్లో మీకు చిన్న చార లాంటివి ఏం కనబడినా ఈ సర్జరీ ఉంది, ఇలా తగ్గించుకోవచ్చు, మీకు కాళ్ళ పుండు వస్తే ఇలా తగ్గించుకోవచ్చు అని అంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఈ డాక్టర్స్కి ఫస్ట్ అవేర్నెస్ చేయాలి. ఓకే, వాళ్ళు వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీస్లోనా వాళ్ళ లోకల్ సిస్టమ్స్లోనా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఇలాంటిది ఇక్కడ ఉంది వ్యవస్థ అని వాళ్ళు చెప్పొచ్చు, అది వేరే సంగతి. ఎవరు ఫైనల్గా చేస్తారనేది మాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. దానికి సరిపోయినట్టు అవేర్నెస్ ఉందా, దాని గురించి పీపుల్ తెలుసుకుంటున్నారా అని ఎప్పుడు మేము మా ప్రయత్నం దాని వైపే ఉంది. సో ఆ యత్నంలోనూ ఒక భాగం అనమాట. అంటే ఈ వర్క్షాప్ ముఖ్యంగా డాక్టర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా అనుకోవచ్చు అంటారు. మెయిన్గా డాక్టర్స్లో అవేర్నెస్ దేనికి అంటే ఈ ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ చేయడానికి. బట్ మోర్ ఇంపార్టెంట్గా అసలు మనం చేసే ఈ లేసర్స్ ఏవైతే మనం 9 yearsగా చేస్తున్నామో అసలు చాలా దగ్గర అవ్వట్లేదు. ఓకే, చాలా ఇప్పుడు చిన్న టౌన్స్ మైసూరులోన, ఇప్పుడు నాగ్పూర్ నుంచి వచ్చారు ఇద్దరు, అలా వాళ్ళెవరు అసలు వాళ్ళ ఊళ్ళో జరగట్లేదు. వాళ్ళు పెద్దగా కట్ చేసే డాక్టర్స్ ఉన్నారు. సో అసలు ఇలాంటి ఉన్నాయి మీ ఊళ్ళలో మీరు కూడా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తెప్పించి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇవ్వడమే ధ్యేయం అనమాట. ఓకే, సూపర్. 2 days నిర్వహిస్తున్నట్లున్నారు కదండి. అవునండి. సెషన్స్ అంటే ఇందులో నేను ఇంతకుముందు మీ స్పీచ్ కూడా చూశాను, కొంత స్క్రీన్ మీద కూడా సర్జరీని కూడా చూశాను. అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లున్నారు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇవాళ మార్నింగ్ అంతా చేసింది అసలు ఎలా డయాగ్నోస్ చేస్తారు. మనం ఎప్పుడు అనుకుంటున్నాం నిల్చోబెట్టి స్కానింగ్ చేస్తున్నారా లేదా. ఇవాళ సర్ప్రైజింగ్లీ 200 మంది డాక్టర్లో మేము హ్యాండ్స్ రేస్ చేస్తే 110 మంది మేము కాళ్ళు పడుకోబెట్టే స్కానింగ్ చేస్తామని చెప్పారు. నేను 9 ఏళ్లుగా చెప్తున్నాను టీవీలో. మెయిన్ పాయింట్ వేరేస్ మనకి ఆంధ్రలో కొంచెం మనకున్న కాస్త అవేర్నెస్ వచ్చింది, ఇప్పుడు ఈ దేశం అంతా లేదు. సో చాలా మంది డాక్టర్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమందికి అసలు ఇలాంటి ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉందనే తెలియదు. సో బెస్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ వచ్చారు. 10 మంది 15 మంది బయట డిస్ప్లేయింగ్ దర్ వేర్స్ అని చూపిస్తున్నారు. నెక్స్ట్ ప్రతి సర్జరీ కూడా నేను బొంబాయిలో ఒక ఎక్స్పర్టు, ఫారెన్ ఎక్స్పర్ట్, ముగ్గురు ఒకటే ఆపరేషన్ చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి మాలో ఉన్న మెలకువలు అంటే నేను ఎలా చేస్తాను ఇంకోలా చేస్తాను, ఆ తేడాలు కూడా వాళ్ళు చూసి నేర్చుకోవడానికి వీలు పడుతుంది. దాని తర్వాత ఇక రేపంతా కాంప్లికేషన్స్, మీకు వచ్చిన సమస్యలు ఎలా, ఇవాళంతా డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్, రేపటి నుంచి కాంప్లికేషన్స్ మేనేజ్మెంట్. రాజా గారు, మీతో నేను కొన్ని ఇయర్స్ టుగెదర్ ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు మాట్లాడినా కొత్త మిషనరీస్ తీసుకురావటం, కొత్త టెక్నాలజీని, అంటే ఎవరైతే క్లయింట్ ఉంటారో, ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి మిషనరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఇప్పుడు అంటే డాక్టర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని మీరు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అద్భుతం. అంటే ఇది ఇంతకు ముందు వేరే ప్లేసెస్లో, వేరే డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైనా జరిగిందా? ఫస్ట్ టైం మీరే తీసుకురావడం? ఫస్ట్ టైం నేనేనండి. అసలు ఇంతమంది డాక్టర్స్ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని కూడా నాకు తెలియదు. సో యాక్చువల్గా వింతగా అంటారు కదా, ఏదో చిన్న ప్రయాణం పెద్దగా తయారవుతుంది. వేరే డిపార్ట్మెంట్స్లో చూస్తాం మనం. సో నేనేమైందంటే యాక్చువల్గా మన దగ్గర చాలా సర్జరీలు అవుతాయి కదా అని ఒక ఇంటర్నెట్ యాడ్ రిలీజ్ చేస్తాను, ఎవరైనా ట్రైనింగ్కి ఇంట్రెస్ట్ ఉంటే మా ఎవిస్కి రండి అని. దానికి 45 అప్లికేషన్లు వచ్చినాయి. 45 మందికి ఒకరోజు ఎలా ట్రైన్ చేస్తాను మా చిన్న హాస్పిటల్ అని ఒక పెద్ద ప్లేస్ బుక్ చేసి అలా పెరుగుకుంటూ వచ్చింది. అసలు నేను ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలని కూడా నాకు థాట్ ముందు లేదు. బట్ ఐ రియలైజ్ ద యాపిటైట్, అంటే ఇది నేర్చుకోవాలి అని డాక్టర్స్లో కుతూహలం, వాళ్ళ పేషెంట్స్ అడిగే సమస్యలకి వాళ్ళ సొల్యూషన్ ఇవ్వలేక వాళ్ళు చేసే సొల్యూషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బాగా యాడ్ అయినాయి. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అంటే నెక్స్ట్ ఎవరు, రాజా గారు సూపర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి రాజా గారు అందుబాటులో ఉండలేకపోతారు, చేయలేకపోతారు. మిగతా డాక్టర్స్ అందరిలో కూడా అవేర్నెస్ రావాలి, పేషెంట్స్లో ఎంత రావాలో
ఎట్ ద సేమ్ టైం డాక్టర్స్లో కూడా అవేర్నెస్ రావాలని ఇలాంటి కార్యక్రమాల ద్వారా అది ఫుల్ఫిల్ అవుతుందని అనుకోవచ్చేమో బహుశా. అబ్సల్యూట్లీ అండి. ఈ డాక్టర్స్లో అవేర్నెస్ ఇది ఒక అంటే ఈరోజు భారతదేశంలో 40% మందికి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయి. అంటే అడల్ట్స్ భారతదేశంలో 800 మిలియన్ 40% 160 మిలియన్ 16 కోట్ల మందికి వ్యాస్కులర్ ప్రాబ్లం ఉంది. దానిలో 1% కూడా పుండు కానీ నొప్పి కానీ ఉంటే 16 లక్షల మందికి ఉంది ఈరోజు. సో ఇంత కామన్ ప్రాబ్లమ్ని ఈ 100 మందో 50 మందో మాలాంటి స్పెషలిస్ట్ సాల్వ్ చేయలేరు. ఇది చాలా కామన్. నెక్స్ట్ జనరేషన్ అవేర్నెస్, యూ హ్యావ్ టు గో డౌన్ ద పిరమిడ్. ఆ పిరమిడ్ కిందకి వెళ్తూ మనం గ్రాస్ రూట్స్ లెవెల్కి, అంటే ప్రతి పల్లెలో, ప్రతి విలేజ్లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇలాంటి ట్రీట్ చేసే డాక్టర్లు ఉండడం అనేది నా లైఫ్ ధ్యేయం. నా లైఫ్లో ఇది జరగాలని నా ఆలోచన. ఈ వర్క్షాప్ గురించి మీ మాటల్లో ఒకటి చెప్పండి రాజా గారు. No, ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ సో మెనీ డాక్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇంతమంది డాక్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే దీని కింద ఎంతోమంది పేషెంట్స్ ఇంట్రెస్ట్నే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. ఫైనల్గా ఒక డాక్టర్ ఒక మెసేజ్ క్యారీ చేసే మనిషి మాత్రమే. ఒక వైద్యాన్ని మనం 10 మందికి తీసుకెళ్లేవాడే డాక్టర్. సో ఇంతమంది డాక్టర్స్లో ఇంత కుతూహలం కలిగింది అంటే ఎంతోమంది పేషెంట్స్లో కూడా ఇంత కుతూహలం కలిగినట్టు. మనం 10 ఏళ్ల క్రితం మొదలెట్టిన ఒక యజ్ఞం, అంటే ప్రజల్లో ఈ వాస్కులర్ సమస్యలు అవేర్నెస్ తేవాలనేది ఈరోజు ఒక మైల్ రైల్ చేరుకుందని నా ఉద్దేశం. రైట్ అండి. ఎందుకంటే పేషెంట్స్ దాకా వెళ్ళి పేషెంట్స్కి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం మనం చూస్తూ ఉంటాం. డాక్టర్స్కే ఒక వర్క్షాప్ క్రియేట్ చేసి వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ విధంగా మనం పేషెంట్ని ట్రీట్ చేయాలని చెప్పి ఒక గుడ్ కాజ్తో ముందుకు వచ్చారు. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.